ఇప్పుడు ఎప్పుడైనా ఎదురు చూసినా నితీష్ మల్హోత్రా రామాయణ్ గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజు హనుమాన్ జయంతి, అందరికీ కూడా హ్యాపీ హనుమాన్ జయంతి. దీన్ని పునస్కరించుకొని ఈ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్లిమ్స్ చూశాక ఒక్క ముక్కలో చెప్పు ఎలా అనిపించింది అంటే, బెటర్ దెన్ ఆది పురుష కాదానంటే ఆది పురుషులో ఎలాంటి రాక్షసులను అయితే మనకు చూపించారో ఆ రాక్షసులకి వాళ్ళు వాడినటువంటి గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్ అంతా కూడా దీంట్లో వాడేటటువంటి ప్రయత్నం చేశారు. అదైతే మనం ఒప్పుకోవాలన్నమాట. ఈ గ్లిమ్స్లో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయనంటే మ్యూజిక్ మామూలుగా లేదు. ఆ ట్రాన్స్లోకి మనం అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక్క డైలాగో లేదు, ఓన్లీ మ్యూజిక్కే. కానీ మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా మ్యూజిక్ అలా వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్కి అయితే ఎన్ని ఆస్కార్స్ ఇచ్చినా తక్కువ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నెక్స్ట్ అయితే యష్ని బ్యాక్ షాట్ వాళ్ళు చూపించారు భయ్యా, మామూలుగా అంటే మామూలుగా లేదు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఆ తర్వాత పుష్పక విమానాన్ని కూడా చూపించారు. ఈ షాట్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది రణబీర్ కపూర్ని ఈ టీజర్లో బాగా అంటే బాగా హైలైట్ చేశారు. మొత్తం ఆయనే చూపించేశారు అనమాట. సో మనకి అలవాటు చేస్తున్నారు, శ్రీరామచంద్రులాగా రణబీర్ ఎలా ఉండు అనేటటువంటిది చూడండి, దీనికి అలవాటు పడండి. దివాళీకి చూసుకున్నట్లయితే సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనేటటువంటిది డైరెక్టర్ ఉద్దేశం అని చెప్పి నాకైతే అనిపించింది. రణబీర్ కపూర్ కూడా శ్రీరామచంద్రు వాళ్ళలాగా జీవించేసిండు, చీల్చి పిప్పి చేసిండు. ఆయనలో అయితే త్వరగా ప్రవేశం చేశాడా శ్రీరామచంద్రుడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వేరే లెవెల్ అనమాట, వంకబెట్టేటటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఆ గ్రాఫిక్స్, ఆ రాక్షసును చూపించేటటువంటి గ్రాఫిక్స్ దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే 4,000 కోట్లు పెడుతున్నారు. అవతార్ పార్ట్ 1కి ఎంత బడ్జెట్ పెట్టారో దానికన్నా ఎక్కువ పెట్టుబడి అయితే దీనికి పెట్టారు. మరి అలాంటప్పుడు ఇంకా బెటర్గా చూపించవచ్చు. ఈ రాక్షసుల విషయంలో ఎందుకు డిసప్పాయింట్ చేశారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది, కింద క్లిక్ చేయండి. ఆ వీడియో చూడండి.